పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సలార్ సందడే కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో సలార్ రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ 175 కోట్లు అని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 90 కోట్లకు పైగా వసూలు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డు క్రియేట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ఫిల్మ్ బ్యూరో వినోద్ అందిస్తారు. వినోద్, ఈసారి సలార్ హిట్ ప్రభాస్ హిట్ ఖాతాలో పడినట్టేనా? మొత్తంగా చూస్తుంటే అన్ని రివ్యూస్ కూడా సలార్ హిట్ గా పెడుతోంది. ఈ రోజు వరకు ఎంత కలెక్షన్ సాధించింది వినోద్? ఎస్ బిందు, డెఫినెట్ గా అది ప్రభాస్ ఖాతాలో ఒక భారీ బ్లాక్ బస్టర్ మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ సినిమాకు అంతటా ఒక రేంజ్ లో రెస్పాన్స్ రావడం అనేది ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు ఏంటంటే భారీ ఓపెనింగ్స్ వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు బిందు. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి దాదాపు 6 నుంచి 7 షోలు పడ్డాయి. ఎందుకంటే 6 నుంచి 7 షోలే కాకుండా ప్రీమియర్ షోలు, అలాగే బెనిఫిట్ షోలు కూడా, ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సో వీటిలో ఈ బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోలు కానీ, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మామూలు థియేటర్లో అయితే దాదాపు 7 షోలు పడ్డాయి. మొత్తంగా ఈ మొత్తంతో మనం కంపేర్ చేసుకుంటే దాదాపు రేట్లు కూడా బాగా పలికాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైజాంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ గానీ, అలాగే సలార్ ఊపు మామూలుగా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు బిందు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఇప్పటికీ ఈ సినిమా గ్రాస్ 32 కోట్లు కేవలం నైజాంలో వచ్చింది. అలాగే దీంట్లో షేర్ కూడా దాదాపు 32 కోట్లలో షేర్ 19 కోట్ల 21 లక్షలను కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 22 లక్షల వరకు కూడా అది జిఎస్టీ రూపకంలో వెళ్తే దాదాపు షేర్ అయితే 11 కోట్లు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే పీవీఆర్, ఐనాక్స్, మల్టీప్లెక్స్ లాంటి సంస్థలు ఈ షోల మీద దెబ్బ వేయడంతో కూడా ఆ రికార్డుకు చేరలేదు. ఏదేమైనా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ నిజంగా మనం రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కెరియర్ లోనే, అలాగే ఆల్ ఇండియా రికార్డ్, దాదాపు దేశవ్యాప్తంగా కలెక్షన్ చూస్తే మాత్రం ఇది ఒక వండర్ క్రియేట్ చేసేటట్టు ఉంది. సలార్ మొదటి వారం, అంటే ఈ మొత్తం మొదటి వారంతో కంపేర్ చేసుకుంటే, నిన్న రిలీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ గురువారం వరకు మనం కంపేర్ చేసుకుంటే దాదాపు 500 నుంచి 600 కోట్ల గ్రాస్ రాగా, ఓవరాల్ గా 1200 కోట్ల పై చిలికి కూడా గ్రాస్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నైజాం అనే కాకుండా బిందు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే వారం వరకు 500 నుంచి 600 కోట్ల గ్రాస్ గానీ, మొత్తంగా ఓవరాల్ గా చూసినట్టయితే 1200 కోట్ల పైగానే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ అన్ని భాషలు కలిపి కూడా 1200 కోట్లకు పైగా వస్తున్న అంచనా. ప్రస్తుతానికైతే కథ పరంగా ప్రభాస్ సినిమా, ఎందుకంటే సలార్ సీజర్ 1 అంటూ కూడా ఈ సినిమాకి సంబంధించిన కథలో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రులుగా మారి, అలాంటి కథతో సలార్ 2 భాగాలుగా తెరకెక్కించింది. నిన్న మాత్రం మొదటి భాగాన్ని పార్ట్ 1 లా, అంటే సీజ్ 5 పేరుతో పార్ట్ 1 గా రిలీజ్ చేశారు. శృతి హాసన్ లీడ్ గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రతినాయకుడుగా దీంట్లో చేయడం జరిగింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, అలాగే దర్శకుడు టీను ఆనంద్, అలాగే టాలీవుడ్ నుంచి జగపతి బాబు గాని, ఈశ్వరరావు గాని కీలక పాత్రలు పోషించారు బిందు. సలార్ కేజీఎఫ్ యూనివర్స్ కి సంబంధం ఉండదనే సినిమాకి కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే కొంత కేజీఎఫ్ ఫ్లేవర్స్ కూడా ఈ సినిమాలో కనబడుతున్నాయంటూ కూడా నిన్న, అంటే రిలీజ్ కు ముందైతే ఒక టాక్ వచ్చింది. మొత్తానికి సినిమా చూశాక మాత్రం అసలు ఇది కేజీఎఫ్ ఫ్లేవర్ కాదు, ఆ సినిమాకి సంబంధించిన షేడ్స్ అసలు ఇందులో లేవని కూడా మొత్తానికి అర్థమైపోయింది. అయితే బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కెరియర్ లో మళ్ళీ ఆదిపురుష్ లాంటిది కానీ, అలాగే రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ వచ్చింది కాబట్టి మధ్యలో సాహో సినిమా కూడా డిజాస్టర్ నిలిచింది. ఆదిపురుష్ మాత్రం ఒక వర్గం ప్రేక్షకులని మాత్రం ఆకట్టుకుంది. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్కి ఎలాంటి మైనస్ జరగలేదు. కానీ సాహో సినిమా కానీ, ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇండియా లెవెల్లో అమాంతం పెరిగిపోయింది. దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే, ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కలెక్షన్ల పరంగా మనం కంపేర్ చేసుకున్నట్టయితే సాహో రిలీజ్ అయింది దాని తర్వాత. సో సాహోకి డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా పూర్తిగా మైనస్ అయినాయి. దాని తర్వాత వచ్చినటువంటి
రాధేశ్యామ్ సినిమా కూడా భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అయింది. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. సో రాధేశ్యామ్ కి కూడా కలెక్షన్ల పరంగా మైనస్ అయింది. సో ఈ రెండింటికి తెలుగు ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని నిన్న మనకు సలార్ చూస్తే మాత్రం అర్థమవుతుంది బిందు. ఎందుకంటే ప్రభాస్ కున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అలాగే ఆయనకున్న క్రేజీ కాంబినేషన్స్, అలాగే ఇదే డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ నిన్న డిసెంబర్ లో ఈ మంత్ లో రిలీజ్ అయినటువంటి సలార్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఆకాశాన్ని అంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో ఇదొక హైప్ క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తుంది. ఎందుకంటే కేజీఎఫ్ కానీ కేజీఎఫ్ పార్ట్ 2 కానీ ఈ రెండు సినిమాలకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాబట్టి, సో అలాంటి డైరెక్టర్ కాంబినేషన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నటువంటి ఎప్పుడైతే అంచనాలు మొదలైంది మనం చెప్పుకోవచ్చు బిందు. సో మొత్తానికి సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో. అలాగే ఆ కాంబినేషన్ నిజమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా సలార్ ప్రపంచ వ్యాప్తంగా అయితే మొదటి రోజు బిందు 175 కోట్లు, నిన్న ఒక్క రోజులోనే 175 కోట్లు కలెక్షన్ అయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమాకి ముందు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు 90 కోట్లకు పైగా బిజినెస్ చేసింది బిందు. ఎందుకంటే రిలీజ్ కు ముందే తెలుగులో మాత్రం ఇక్కడ నైజాంలో మాత్రం మైత్రి మూవీ మేకర్స్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళు సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సినిమా టికెట్లను ఎలా చేయాలంటే ఆన్లైన్ బుక్ మై షోలోనే కాకుండా థియేటర్స్ ని అంటే నైజాం లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ ని ఏర్పాటు చేసి ఫ్యాన్స్ కి నేరుగా టికెట్లు అమ్మడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికైనా ఒక ఫార్ములా ఏంటంటే బుక్ మై షోలో 3 days బిఫోర్ 4 days బిఫోర్ పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఏంటంటే బుక్ మై షోలో టికెట్స్ పెట్టడం జరుగుతుంది ఆన్లైన్. సో అలా కాకుండా బుక్ మై షోతో పాటు ఆన్లైన్ టికెట్ తో పాటు ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా నైజాం లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో డైరెక్ట్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తుంది. అయితే ఈ ఏడాదిలో మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినటువంటి సినిమా సలార్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సలార్ రికార్డ్ చేసింది కూడా 2023 జనవరి నుంచి మొదలు పెడితే 2023 డిసెంబర్ వరకు ఈ ఏడాదిలో ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ప్రభాస్ సలార్ అని మనం చెప్పుకోవచ్చు బిందు. అయితే తర్వాత స్థానంలో దళపతి విజయ్ నటించిన లియో కూడా ఉంది, ఆదిపూర్ చిత్రాలు కూడా ఉన్నాయి కలెక్షన్స్ పరంగా చూస్తున్నట్టు మాటకి. అయితే ఈ ఏడాదిలో 140 కోట్ల గ్రాస్ తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఇటు లియో కానీ ఆదిపూర్స్ ఉన్నాయి. కానీ మొదటి రోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిందంటే 175 కోట్లు అంటే డెఫినెట్ గా అది సలార్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇటు ఇండియాలో దేశవ్యాప్తంగా మొదటి రోజు అత్యధికంగా ఓపెనింగ్స్ కలెక్ట్ చేసి అందుకున్న చిత్రంగా RRR మాత్రమే ఉంది. సో RRR ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ 223 కోట్లు రికార్డు అలాగే ఉంది. ఆ తర్వాత KGF 165 కోట్లు. అయితే ఈ రెండింటిని సలార్ దాటేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ 2వ స్థానానికి చేరుకుంది. KGF కానీ అలాగే RRR కానీ ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచి రావడం ఉండడం కూడా విశేషం అని చెప్పుకోవచ్చు బిందు. అయితే వీకెండ్స్ లో ఈ సినిమా కలెక్షన్స్, ఎందుకంటే నిన్న శుక్రవారం 22వ తారీఖు డిసెంబర్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీకెండ్ వస్తుంది, వీకెండ్ తర్వాత అంటే ఇవాళ సాటర్డే, రేపు సండే, అలాగే క్రిస్మస్ అంటే దాదాపు వీకెండ్ తో పాటు హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇయర్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా సినిమాకి భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ ఖాతాలో భారీ వసూలు సాధించినటువంటి సినిమా ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అయితే ఈ రేంజ్ లో కలెక్షన్స్ లేవు. అందులో మొదటి రోజే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే డెఫినెట్ గా ఇంతకు మించి కలెక్షన్స్ ఇంతకు ముందు లేదని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి రెండో భాగంగా శౌర్యాంగ పర్వంగా టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ సలార్ లో దేవగా ప్రభాసు, వరదరాజు మున్నారుగా పృథ్వీరాజ్ ను, రాజమన్నారుగా జగపతి బాబు, ఆద్యగా శృతి హాసన్ కనిపించారు. అయితే ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ నిన్న పార్ట్ 1 లో క్యారెక్టర్స్ కేవలం సలార్ పార్ట్ 1 లో క్యారెక్టర్ ఎలివేషన్స్ మాత్రమే జరిగాయి. సలార్ పార్ట్ 1 తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు అటు మరికొన్ని భాషలు విడుదలైంది. బాలీవుడ్ బాద్షా నటించిన డాంకీ సినిమా కూడా దీనికి ముందే నిన్న శుక్రవారం 22వ తారీఖు సలార్ రిలీజ్ అయితే మొన్న గురువారం 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు డంకీ రిలీజ్ అయింది. సో ఈ రెండు సినిమాలు భారీ వసూలతో దూసుకుపోతుందని కూడా ఒక టాక్ ఉంది. మొత్తానికి డంకీ మొదటి రోజే గురువారం నాడే కొంచెం మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గాయి. మరోవైపు సలార్ సినిమా విషయానికి వస్తే బిందు, నిన్న ఉదయం నుంచే టాలీవుడ్ ప్రముఖులు కానీ, సినిమాకి సంబంధించినటువంటి హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరైనా కూడా సినిమాని మాత్రం ఆకాశానికి ముంచెత్తున్నారు. ముఖ్యంగా నిన్న ఇదే సినిమా గురించి, సలార్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా తన రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది బిందు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి పోస్ట్ తన ఇన్స్టాలో గానీ, అలాగే మెయిన్ గా తన ట్విట్టర్ లో గానీ, తన సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించినటువంటి చిరంజీవి అకౌంట్ నుంచి డియర్ దేవా,
స్థలార్ ప్రభాస్ కి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థలార్ సీజ్ 5 బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతుంది. కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ కు కూడా కుడోస్ అంటూ మిగతా దాని తర్వాత పృథ్వీ గాని, శృతి హాసన్ కి, జగపతి బాబు మిగతా అందరికీ కూడా అదరగొట్టారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు అంటూ కూడా మెగాస్టార్ ఊహించని రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ అంటే మెగాస్టార్ నుంచి కూడా బేసిక్ గా ఏ సినిమాకైనా సెలబ్రిటీస్ ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది, గుడ్ యాక్టింగ్ సంథింగ్ ఇలాంటి ఒక 1-2 లైన్స్ పెడతారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ ని మాత్రం ఆకాశానికి ముందుచ్చారు. ఎందుకంటే మునుపెన్నడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు చూడలేదు. తర్వాత మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవి పెట్టినటువంటి వాక్యాలు ఎలా ఉన్నాయంటే తను చేసిన లైన్స్, డియర్ దేవా అంటూ ప్రభాస్ క్యారెక్టర్ అంటే సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ దేవా. సో ఇక్కడ ట్విట్టర్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి పెట్టినటువంటి ట్విట్టర్ లో తను పోస్ట్ చేసిన ట్విట్టర్ లో డియర్ దేవా, సలార్ ప్రభాస్ కి మొదటిగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సలార్ సైజ్ 5 బాక్స్ ఆఫీస్ దగ్గర మంట రేపుతోంది, అదరగొడుతోంది అంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ అయితే నిన్న నైట్ నుంచి వాళ్ళంతా వైరల్ అవుతుంది. ఎందుకంటే చిరంజీవి ఒక సినిమా గురించి పోస్ట్ చేయడం అంటే బేసిక్ గా కామన్ ఎవరైనా సెలబ్రిటీ శుభాకాంక్షలు చెప్తారో, లేదంటే చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. అలాంటిది డియర్ దేవా అంటూ కూడా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా తన ట్విట్టర్ లో విషెస్ లో పేర్కొనడం అయితే నిజంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. దాంతో పాటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ నుంచి కూడా ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఖుషి అవుతున్నారు. అలాగే సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఎప్పుడెప్పుడా సలార్ చూద్దామని కూడా ఒక ఆతృతగా ఉన్నారు. మరోపక్క ఏంటంటే ఈ రోజు నుంచి వీకెండ్ అంటే హాలిడేస్ కూడా అలాగే వీకెండ్ ఎఫెక్ట్ కావడం, దాని తర్వాత క్రిస్మస్ హాలిడేస్ అలాగే న్యూ ఇయర్ కి కూడా దగ్గర ఉండడంతో సినిమాకి ఇంకా కలెక్షన్స్ పరంగా తిరుగు లేదు అంటూ కూడా అంటే వినోద్ అంటే ఇప్పటి వరకు కూడా అంటే మొదటి రోజే 175 కోట్లు సాధించిందని చెప్పి సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మొదటి రోజు బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే టికెట్లు రేట్ల పరంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా 500, 475 ఆ రేంజ్ లో టికెట్ రేట్స్ అన్ని కూడా జరుగుతాయి. ఇంకా కొంచెం వాళ్ళు మంచి మల్టీప్లెక్స్ లో అయితే రేట్లు బాగానే ఉన్నాయి. సో ఏంటి ఆ రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ అయ్యాక ఒక 1 వీక్ పాటు నడుస్తుంది. టికెట్ల రేట్లు అనేది ఇప్పుడనే కాదు, మీద ఏ పెద్ద సినిమాకైనా కూడా భారీ ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి ఏ పెద్ద సినిమాకైనా అలాగే కాస్టింగ్ కూడా అంటే పెద్ద స్టార్ కాస్టింగ్ ఎక్కువ ఉన్న సినిమాలకి ఏదైనా రిలీజ్ కి ముందు రోజే ఇటు నిర్మాతలు గానీ అలాగే సినిమాకి సంబంధించిన యూనిట్ అంతా గవర్నమెంట్ లని సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళకు ఒక రిక్వెస్ట్, ఎందుకంటే మా సినిమాకి డెఫినెట్ గా మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి, దాంతో పాటు ప్రీమియర్ షోలకి కానీ బెనిఫిట్ షోలకి కానీ అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే రెవెన్యూ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. హై ఎక్స్పెక్టేషన్ సినిమాలు కాబట్టి డెఫినెట్ గా రెవెన్యూని ఈ రకంగా క్యాష్ చేసుకుంటారు కాబట్టి గవర్నమెంట్ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారు. అయితే గవర్నమెంట్ కూడా సినిమా యూనిట్ ఎవరైతే వాళ్ళని కలుస్తారో సో వాళ్ళకి కూడా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి దాదాపు 5 రోజుల వరకే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే ఏ పెద్ద సినిమాకైనా RRR కానీ దాని తర్వాత వచ్చినటువంటి చాలా సినిమాలకి కూడా పెద్ద సినిమాలకి హై కాంబో ఉన్నటువంటి స్టార్ కాస్టింగ్ ఉన్నటువంటి సినిమాలకి అన్నిటికీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే 6 షోలు వేయడానికి అనుమతి, అలాగే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి. అయితే సలార్ విషయంలో ఏం జరిగిందంటే భారీ ఎక్స్పెక్టేషన్, అలాగే KGF తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ప్రభాస్ కాంబోలో ఉన్నటువంటి ఈ సినిమాకి వారం రోజులు రిలీజ్ అయినటువంటి మొదటి రోజు నుంచి వారం రోజుల వరకు ఇటు టికెట్ల పరంగా మల్టీప్లెక్స్ లో ఒక రేటు పెంచారు. దాని తర్వాత కామన్ థియేటర్స్ మామూలు సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి థియేటర్స్ లో కూడా దాదాపు 60 నుంచి 100 రూపాయలు పెంచుకునే అనుమతి మాత్రం గవర్నమెంట్ ఇచ్చింది. సో వీటితో పాటు బెనిఫిట్ షోలు అలాగే ప్రీమియర్ షోలు, స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాదాపు 5 రోజుల కిందటే ఇటు తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాలు కూడా సలార్ సినిమాకి కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఇంకా చాలా బూస్ట్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా ఇది అంటే రెవెన్యూ ప్రొడ్యూసర్స్ రెవెన్యూ క్యాచ్ చేసుకోవడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మొదటి 10 రోజుల్లోనే సినిమాకి సంబంధించిన బిజినెస్ అంతా అవ్వాలని కూడా ఏ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. ఎందుకంటే ఆ కాంబినేషన్ దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా ఇది సలార్ కి ఈ ఫార్ములా 100% సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. బిందు రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.